హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటర్ ఆలూ పులావ్ అండి. ఇది మనకి ఎస్పెషల్గా లంచ్ బాక్స్ పర్పస్ అండి. లంచ్ బాక్స్లో ఈజీగా అప్పటికప్పుడు అయిపోవాలంటే కూడా ఇది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నైట్ డిన్నర్గా ఏమీ లేనప్పుడు కూడా, లేకపోతే మనకి లేజీగా ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు అని చెప్తాను. అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లొట్టలేసుకుంటూ తినేస్తారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. సో రైస్ కుక్కర్ లేని వాళ్ళు ఏంటంటే నార్మల్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో కూడా డైరెక్ట్గా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు అండి. లేదు అని అనుకుంటే కూడా సగం నెయ్యి సగం నూనెని కూడా యూజ్ చేయొచ్చు. సో నెయ్యి అనేది పూర్తిగా వేడి కాకముందే ఈ మసాలా దినుసులు, ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బండ పువ్వు, 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, జాపత్రి, 2 అనాస పూలు, ఒక 5 ఇలాచి, 2 మరాఠీ మొగ్గల్ని తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనకి నెయ్యి అనేది లైట్గా హీట్ అయింది. ఇప్పుడు హోల్ గరం మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం మసాలా అనేది లైట్గా వేగాలండి. ఎక్కువగా వేగితే ఏంటంటే మాడిపోతాయి. సో మసాలాలు వేసిన ఒక హాఫ్ మినిట్ తర్వాత మనం 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా చీరికల్లా చేసుకొని, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది కంప్లీట్గా వేగనవసరం లేదండి, కొంచెం కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుందన్నమాట. సో ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాం కాబట్టి అది మనకి స్టీల్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుపోతుందండి, స్టీల్ బేస్ ఉంటే కనుక. సో వెంటనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా అంటుకోకుండా ఉంటుందన్నమాట. అందుకే కొద్దిగా లైట్గా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆలుగడ్డని ఈ విధంగా ముక్కలుగా కోసుకుని వాటర్లో వేసుకోండి ఫస్ట్ అయితే, లేకపోతే నల్లబడిపోతాయి. 1 కప్పు గ్రీన్ బఠానీని తీసుకున్నానండి. మన పచ్చి బఠానీ దొరుకుతుంది కదా మార్కెట్లో, బఠానీ కాయలు దొరుకుతాయి కదండి. సో అవన్నమాట. పచ్చి బఠానీ అవైలబుల్గా లేని వాళ్ళు ఏంటంటే మనకి సూపర్ మార్కెట్లో డ్రై బఠానీ దొరుకుతుంది, గ్రీన్ బఠానీ. సో మనం నైటే నానబెట్టేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట, నైట్ నానబెట్టుకొని. ఇక్కడ 2 టమాటాలను ఈ విధంగా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మీకు అవైలబుల్గా ఏవి వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మనకి ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మనం వెజిటేబుల్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 1.5 కప్పు వరకు నేను రైస్ని తీసుకున్నానండి, బియ్యాన్ని. అయితే ఇది ఒకసారి నీట్గా కడిగేసుకొని బియ్యం అంతా కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్ని కూడా ఇదే విధంగా ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టండి, సరిపోతుంది. నానబెట్టకపోయినా సరే పర్వాలేదు. ఒకసారి ఈ విధంగా వాష్ చేసుకుని, ఏ రైస్ అన్నా పర్వాలేదండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. సో 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి డబుల్ క్వాంటిటీ అనమాట, అంటే 3 కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను. సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే కాబట్టి నేను అన్నీ ఒకటేసారి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి, కొద్దిగా పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఒక 1/2 టీ స్పూను బిర్యానీ మసాలాని తీసుకోండి. బిర్యానీ మసాలా లేని వాళ్ళు ఈక్వల్ రేషియోలో లవంగాలు, చెక్క, ఇలాచి ఈ 3టిని కూడా మిక్సర్ జార్లో, పచ్చివేనండి, మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోండి. అప్పుడు అది పౌడర్ లాగా వస్తుంది కదా, దానిలోంచి 1/2 టీ స్పూన్ తీసుకోండి. సో ఇవన్నీ వేసిన తర్వాత మీ సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని, నార్మల్ కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆవిరంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. ఇట్లా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే దానంతటా అదే స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా మనకి ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే కుక్కర్ మూతని ఓపెన్ చేయాలండి. సో మనకి కంప్లీట్గా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా పొడి పొడిగా, టేస్ట్ అండ్ స్మెల్ అయితే అదిరిపోతుందండి.
సో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అది నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. సో నచ్చిందా? ఒకసారి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.